lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul. Guys, welcome back to Sri Vaishnavi Properties. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ టైమ్ హాస్పిటల్ దగ్గర అశోక్ నగర్ లొకేషన్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక మంచి స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తానండి. ఫ్లాట్ చూపించే ముందు వీళ్ళు స్టేర్ కేస్ అది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్, SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎలివేటర్ వచ్చేపాటికి రెయిన్బో బ్రాండెడ్ ఎలివేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించడం జరిగింది, చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్లాట్ అయితే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా సిట్అవుట్ అండి. సిట్అవుట్ కూడా చూడొచ్చు, మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది. ఇంకా ఇదంతా కూడా మన ఫ్లాట్కి ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్ బయట ఎలివేషన్ పార్ట్. ఇక్కడ వచ్చేపాటికి టేక్వుడ్ యూజ్ చేసి విండోస్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ నుంచి మనకి సింహద్వారం ఉంది. ఈ సింహద్వారాన్ని కూడా చూడొచ్చు, టేక్వుడ్ యూజ్ చేయించి మస్కిటో నెట్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఒక మంచి డిజైన్ చేయించి టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు సింహద్వారాన్ని. అది కూడా ఒకసారి చూద్దాము. ఇక ఫ్లాట్ లోపల చూద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్ లివింగ్ ఏరియా వస్తుంది. ఇలా టైల్స్ కూడా 5x2 45 టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే చక్కటి టీవీ యూనిట్ ఇచ్చారు. వాల్ టు వాల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూడొచ్చు, సీలింగ్ లైట్స్ అంతా కూడా అయిపోయింది. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి. అయితే విషయం ఏంటంటే, ఈ సోకాల్ ప్రాజెక్ట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయించారో వీళ్ళు ఏమీ బిల్డర్ కాదండి. వీళ్ళు సొంతగా కన్స్ట్రక్షన్ చేయించుకుని ఉందాం అనుకున్నారు. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో అయితే ఫస్ట్ 3rd ఫ్లోర్లో ఉన్నాయి 2 ఫ్లాట్లు, 2 సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ సైడ్ కూడా చూడొచ్చు, టేక్వుడ్ యూజ్ చేసి మంచిగా కిటికీలు ప్రొవైడ్ చేశారు, విండోస్. వాటికి కూడా మస్కిటో నెట్స్ అవి ఇచ్చారు. సో సీలింగ్ ఫ్యాన్స్, ఎక్కడైతే కటన్ రాడ్స్ అయితే నెసెసిటీ ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఒకసారి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఒక ఆర్చ్ ఇచ్చారు. షో పీసెస్ లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంక ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. చక్కటి క్రోకరీ యూనిట్ ఇచ్చారు. అలాగే సెరా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేశారండి, హ్యాండ్ వాష్ అది. అలాగే ఈ షిండ్లర్ లైట్స్ కూడా 2 ప్రొవైడ్ చేస్తున్నారండి, అవి కూడా వస్తాయి, హ్యాంగ్ చేయిస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి ఈ సైడ్ మనకి పూజ గది ఇక్కడ సపరేట్గా వచ్చిందండి. చక్కటి పూజ గది వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేపాటికి మనకి కిచెన్ అండి. సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడొచ్చు, బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ కూడా పైనంతా కూడా సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. బాస్కెట్స్ కూడా ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇదంతా కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ వచ్చేపాటికి వాష్ ఏరియా వచ్చింది. ఒక బాత్రూమ్ అయితే కామన్గా ప్రొవైడ్ చేశారు. ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది. సో దీంట్లో కూడా సూట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ అవి కూడా వీళ్ళే ఇచ్చేశారు. సో ఫస్ట్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ముందుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామండి. చక్కగా కింగ్ సైజ్ కాట్ వేసుకున్నా కూడా ఇంకా సఫిషియెంట్ మోర్ దెన్ స్పేస్ వస్తుంది. అలాగే చూడొచ్చు, వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ఇచ్చారు, పుల్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేప్పటికి హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు, సేఫ్ లాకర్స్ ఇచ్చారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సీలింగ్ లైట్స్ అంతా కూడా చక్కగా చేయించడం జరిగింది. కబోర్డ్ కలర్స్ కూడా మంచి కలర్స్ యూజ్ చేశారండి, డీసెంట్ కలర్స్ యూజ్ చేసి చేయించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న టీవీ వాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది.
లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్స్తో సహా ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. సీలింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి చోట కూడా సీలింగ్ అనేది డిఫరెంట్గా లైట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే వార్డ్రోబ్స్ వచ్చేపాటికి ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. పైన వచ్చేపాటికి హైడ్రాలిక్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే షెల్ఫ్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ 19-20 ఇంచెస్ ఇచ్చేసారండి. అండ్ ఈ సైడ్ వచ్చేపాటికి మనకి టీవీ యూనిట్, ఇక్కడ కూడా చిన్న టీవీ యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ షెల్ఫ్స్లో కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ యూస్ చేశారండి. చెప్పే కదండి స్టార్టింగ్లోనే వీళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేయించిన ప్రాజెక్ట్ ఇది. సో అందుకే ప్రతి చోట కూడా మంచి జాగ్రత్తలు తీసుకుని కన్స్ట్రక్షన్ చేయించారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన బాత్రూమ్ ఈ సైడ్ ఉందండి, అది కూడా చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ చిన్న స్టాండింగ్ బాల్కనీ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే బాత్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేవాడి కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ అండి. ఇది చక్కగా గాలి వెలుతురు కూడా చక్కగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ 3 floors బిల్డింగ్ అండి. నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చెప్పే కదండి స్టార్టింగ్లోనే ఇది 3 bedroom స్టాండర్డ్ ఫ్లాట్ అని. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది మాస్టర్, కిడ్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఈ సైడ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అనేది చూద్దాము. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి వచ్చిన బాత్రూమ్ ఇందాక చూపించే కదండి, మన వాష్ ఏరియాలో కామన్ బాత్రూమ్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 2 bedroomకి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. ఒక బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో 3 bedroomలు కూడా వెస్టర్న్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి ఫ్లాట్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్లాట్. బందర్ రోడ్డుకు కూడా కొంచెం దగ్గర అని చెప్పుకోవచ్చు మనం ప్రాజెక్ట్ని. సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 1950 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1750 ఎస్ఎఫ్టీ వస్తుంది. 72 గజాలు యూడిఎస్ వస్తున్నారండి. 72 గజాలు ల్యాండ్ షేర్ అంటే ఈ ఏరియాలో సైట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉందండి. అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ వచ్చేప్పటికి 1,15,00,000 చెప్తున్నారండి యాజ్ కండిషన్లో. అదే థర్డ్ ఫ్లోర్ అయితే 1,20,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి. సో అలా అని చెప్పి మరీ ఎక్కువ ఉండదు, కొంచెం స్లైట్ ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఈ వీడియోలో ఫ్లాట్ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన వాళ్ళందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.